పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన్న యోబు గ్రంథము 5వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 6వ అధ్యాయం చదువుకున్నాం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను: నా దుఃఖము చక్కగా తోచబడును కాక, దాని సరిచూచిటికై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగ చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీర్చుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టున, ఎద్దు మేత చూచి రంకె వేయున, ఉప్పు లేక ఎవరైనాను రుచిలేని దాన్ని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా. నేను మాట నొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములాయును. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దానిని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏపాటిది, నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు కదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను కదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమై పోవు జల ప్రవాహముల వలన నమ్మకూడని వారైరి. మంచు గడ్డలుండుట వలన, హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలగగానే అవి తమ స్థలమును విడిచి ఆవిరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమ వర్తకులు వాటిని వెదుకుదురు. శాప వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనను దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనను తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినే ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరు అనుకుందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదు. ఇంతటితో యోబు గ్రంథము 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 7వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.